పార్లమెంట్లో అంబేద్కర్ని అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అన్నారు. సోమవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండలోని సుభాష్ విగ్రహం దగ్గర ప్లాకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్ఎస్ఎస్ వాదులు దళితులు, మైనారిటీలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిపై ఆర్ఎస్ఎస్ వాదులతో పాటు కొంతమంది అయ్యప్ప స్వాములు దాడి చేసి అవమానించి కాళ్లు మొక్కించుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులను అవమానించడం శోచనీయమని అన్నారు. గురువు చేతిలో బెత్తం దెబ్బలు తినకుండా విజ్ఞానవంతమైన సమాజం ఏర్పడదని అన్నారు. దళిత హెడ్ మాస్టర్ను అవమానించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నలపరాజు సైదులు, నాయకులు కోట్ల అశోక్ రెడ్డి, ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కత్తుల యాదయ్య, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, నాయకులు యాదగిరిరెడ్డి, దర్శనం ఎల్లమ్మ, కృష్ణయ్య నరసింహ, తీగల ఎల్లమ్మ, జానమ్మ, శంకర్, చంద్రం, భిక్షం తదితరులు పాల్గొన్నారు. మహిళ మీద, దళితుడి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కూడా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో పాఠాలు చెప్పేటటువంటి పంతుల మీద అయ్యప్ప స్వాములు, అదే రకంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు, హిందుత్వవాదులు అందరూ కూడా కలిసి బడి పిల్లవాడిని చదువులు చెప్పేటటువంటి గురువుని కూడా అనేది కూడా చూడకుండా లెక్కలు అడుగుతూ ఆ పాఠశాలలో నిలబడి అయ్యప్ప స్వామి మాల ధరించినటువంటి విద్యార్థిని లెక్కలు అడుగుతూ ఉంటే నిలబెట్టి మాట్లాడతారా మీరు అయ్యప్ప స్వామిని అని చెప్పనేటటువంటి ఆ రకంగా కించపరిచారు మీరు అని చెప్పనేటటువంటి ఉద్దేశంతో ఆ పిల్లవాడి గురువుతో కాళ్ళు మొక్కించడం, అదే రకంగా అక్కడ మొత్తం అయ్యప్ప స్వాములు చేరి వాళ్ళందరి కాళ్ళు మొక్కించుకోవడం అని చెప్పానంటే దళితుల మీద ఏ రకమైనటువంటి వివక్ష ఉందో కనబడుతోంది. పాఠాలు చెప్పేటటువంటి పంతులకు కూడా ఈ వివక్ష తప్పేటటువంటి పరిస్థితి లేదు. కార్యకర్తలు కావాలని చెప్పి ఒక దళిత ఉపాధ్యాయుని హెడ్ మాస్టర్ మీద దాడి చేసి తర్వాత అదేవిధంగా వాళ్ళందరి కాళ్ళు మొక్కించుకోవడం అనేది ఇది సరైనది కాదు. ఇది ఒక దళితుడిని అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. సిఐటియుగా మేము దళిత సామాజిక పోరాటాలకు మద్దతుగా ఉంటాం. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఆ యొక్క హెడ్ మాస్టర్ మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. దాంతోపాటు పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానించినటువంటి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి, రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై పార్లమెంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఈరోజు హోంమంత్రి అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి హోంమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న తుగ్గూడలో హెడ్ మాస్టరు స్వామిమాల మీద ఉన్న విద్యార్థిని మందలించిన పేరుతోటి అక్కడికి ఆర్ఎస్ఎస్ ముసుగులో కొంతమంది వెళ్ళి స్వామిమాల ధరించినటువంటి వ్యక్తులు వెళ్ళి అందరి కాళ్ళు ముక్కించడం, విద్యార్థుల కాళ్ళు కూడా స్వామిమాల వేసిన పేరుతోటి కాళ్ళు ముక్కించడం సరైన పద్ధతి కాదు. ఇలా విద్యాబుద్ధులు నేర్పేటువంటి ఉపాధ్యాయులు ఇలా సమాజంలో ఈ రకంగా వేదనలకు గురైతే వాళ్ళ విద్యాబుద్ధులు కూడా పూర్తి స్థాయిలో నేర్పేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే ఈ రకమైనటువంటి చర్యలు మానుకోవాలి.